ఎపిసోడ్ 38 జెకర్యా గ్రంథం క్రీస్తు యొక్క రాకడ మరియు భవిష్యత్తు. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 38వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం హగ్గై గ్రంథం నుండి మన జీవితంలో దేవుని పనికి మొదటి స్థానం ఇవ్వడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఈరోజు మనం చూడబోయే జెకర్యా గ్రంథం బైబిల్లోని అత్యంత లోతైన మరియు ప్రవచనాత్మక పుస్తకాలలో ఒకటి. ఇది భవిష్యత్తు గురించి మరియు క్రీస్తు రాకడ గురించి ఒక అద్భుతమైన దృశ్యాలను కలిగి ఉంది. జెకర్యా గ్రంథం ఒక ప్రవచన పుస్తకం. జెకర్యా పేరుకు యెహోవా గుర్తుంచుకున్నాడు అని అర్థం. ఈ పుస్తకం బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలకు వ్రాయబడింది. ఇది దేవుడు వారిని మరచిపోలేదని మరియు వారికి ఒక గొప్ప భవిష్యత్తును ఇస్తానని గుర్తుచేస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత జెకర్యా ప్రవక్త. ఇతడు ఇద్దో వంశానికి చెందిన యాజకుడు. ఈ పుస్తకం క్రీస్తు పూర్వం 520 మరియు 518 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడింది. పుస్తక ఉద్దేశ్యం ప్రోత్సహించడం. ప్రజలు దేవుని ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి ప్రోత్సహించడం, ఆశను ఇవ్వడం, భవిష్యత్తులో దేవుడు తన ప్రజలను పునరుద్ధరిస్తానని మరియు వారికి శాంతిని ఇస్తానని వాగ్దానం చేయడం. క్రీస్తు గురించి ప్రవచనం. రాబోయే మెస్సియా గురించి అనేక ప్రవచనాలను ఇవ్వడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. భాగం 1. 8 దృశ్యాలు. అధ్యాయాలు 1 నుండి 6. అధ్యాయం 1. జెకర్యా రాత్రి సమయంలో 8 ప్రవచనాత్మక దృశ్యాలను చూస్తాడు. మొదటి దృశ్యం దేవుడు తన ప్రజలకు శాంతిని మరియు ఓదార్పుని ఇస్తాడని చూపిస్తుంది. అధ్యాయం 2. జెకర్యా యెరూషలేమును కొలవడానికి ఒక మనిషిని చూస్తాడు. దేవుడు తాను స్వయంగా యెరూషలేముకు ఒక గోడగా ఉంటానని మరియు ఆమె మధ్య ఉంటానని చెబుతాడు. అధ్యాయం 3. ఈ దృశ్యం ప్రధాన యాజకుడైన యెహోషువను చూపిస్తుంది. అతడు అపవిత్రమైన బట్టలు ధరించాడు. దేవుడు ఆ బట్టలను తీసివేసి అతనికి కొత్త బట్టలను ఇస్తాడు. ఇది దేవుడు తన ప్రజల పాపాలను ఎలా క్షమిస్తాడో చూపిస్తుంది. అధ్యాయం 4. జెకర్యా ఒక బంగారు దీపస్తంభాన్ని చూస్తాడు. దాని పక్కన 2 ఒలివ చెట్లు ఉన్నాయి. ఇవి రాజు అయిన జెరుబ్బాబెలును మరియు ప్రధాన యాజకుడైన యెహోషువను సూచిస్తాయి. సైన్యం చేత కాదు, శక్తి చేత కాదు, కాని నా ఆత్మచేత అవుతుంది అని దేవుడు చెబుతాడు. అధ్యాయం 5. ఈ దృశ్యం ఒక పెద్ద ఎగిరే పుస్తకాన్ని చూపిస్తుంది. ఇది దేవుని తీర్పును సూచిస్తుంది. అధ్యాయం 6. చివరి దృశ్యం దేవుని రథాలను చూపిస్తుంది. ఇది దేవుడు ఈ లోకమంతటిపై అధికారం కలిగి ఉన్నాడని చూపిస్తుంది. భాగం 2. ఉపవాసం మరియు దేవుని వాగ్దానాలు. అధ్యాయాలు 7 నుండి 8. అధ్యాయం 7. ప్రజలు ఉపవాసం గురించి జెకర్యాను అడుగుతారు. దేవుడు వారికి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు నిజంగా నాకోసం ఉపవాసం ఉన్నారా అని అడుగుతాడు. దేవుడు వారికి న్యాయం, కనికరం మరియు నిజాయితీని కోరుకుంటాడు. అధ్యాయం 8. దేవుడు యెరూషలేమును పునరుద్ధరిస్తానని మరియు దానిని శాంతి మరియు సత్యమున్న పట్టణంగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. మీ ఉపవాసాలు సంతోషకరమైన పండుగలుగా మారతాయి. భాగం 3. క్రీస్తు గురించి ప్రవచనాలు మరియు భవిష్యత్తు. అధ్యాయాలు 9 నుండి 14. అధ్యాయం 9. ఈ భాగంలో మెస్సియా గురించి ఒక గొప్ప ప్రవచనం ఉంది. చూడండి, నీ రాజు నీ వద్దకు వస్తున్నాడు. అతడు న్యాయవంతుడు మరియు రక్షకుడు. దీనంగా ఒక చిన్న గాడిదపై వస్తున్నాడు. ఈ ప్రవచనం యేసు క్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు నెరవేరింది. అధ్యాయాలు 10 నుండి 11. దేవుడు తన ప్రజలను చెడ్డ కాపరుల నుండి రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. దేవుడు 3 కాపరులను తొలగిస్తాడు. ఇది క్రీస్తును 30 వెండి నాణాలకు అమ్మివేయబడతాడని సూచిస్తుంది. అధ్యాయం 12. ఈ భాగం చివరి రోజులలో యెరూషలేముపై రాబోయే యుద్ధం గురించి వివరిస్తుంది. దేవుడు యెరూషలేమును తన ప్రజల కోసం రక్షిస్తాడు. అధ్యాయం 13. ఈ భాగం పాపం యొక్క శుద్ధీకరణ గురించి వివరిస్తుంది. పాపం మరియు అపవిత్రత నుండి శుద్ధి చేయడానికి ఒక నీటి బుగ్గ తెరవబడుతుంది. అధ్యాయం 14. ఈ అధ్యాయం మొత్తం పుస్తకానికి ఒక అద్భుతమైన ముగింపునిస్తుంది. దేవుడు యెరూషలేముకు వచ్చి ఆయన రాజుగా ఉంటాడని మరియు ప్రపంచమంతా ఆయనను ఆరాధిస్తుందని చెబుతాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, జెకర్యా గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి.
1. దేవుడు మనల్ని గుర్తుంచుకున్నాడు. మనం కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరచిపోలేదు. 2. పశ్చాత్తాపం యొక్క బలం. పశ్చాత్తాపం మన పాపాలను శుద్ధి చేసి మనల్ని దేవుని వైపుకు తిప్పుతుంది. 3. దేవుని సహాయం. దేవుడు మనకు సహాయం చేయడానికి మన ఆత్మను పంపిస్తాడు. 4. విశ్వాసంతో జీవించడం. కష్టాలలో ఉన్నప్పటికీ దేవునిపై నమ్మకం ఉంచాలి. 5. క్రీస్తు రాకడ. జెకర్యా గ్రంథంలో ఉన్న అనేక ప్రవచనాలు క్రీస్తులో నెరవేరాయి. 6. నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన అంటే ఉపవాసం, పండుగలు కాదు, న్యాయం, కనికరం మరియు నిజాయితీ. 7. దేవుని కనికరం. దేవుడు తన ప్రజలను క్షమించి వారిని పునరుద్ధరిస్తాడు. 8. ఆశ నిత్యం జీవిస్తుంది. దేవుని తీర్పు తర్వాత కూడా ఆయన తన ప్రజలకు ఆశను ఇస్తాడు. 9. దేవుని సార్వభౌమాధికారం. దేవుడు ఈ లోకమంతటిపై అధికారం కలిగి ఉన్నాడు. 10. దేవుడు రాజు. భవిష్యత్తులో దేవుడు ఈ లోకానికి రాజుగా ఉంటాడు. ఈరోజు మనం జెకర్యా గ్రంథం నుండి అనేక అద్భుతమైన ప్రవచనాలను మరియు క్రీస్తు రాకడ గురించి ఉన్న వాగ్దానాన్ని గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని చివరి పుస్తకం మలాకీ గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం దేవుడు తన ప్రజలకు ఇచ్చిన చివరి సందేశాన్ని వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.